మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు అత్యంత ఘనంగా జరుపుకున్నారు. నిర్మల్ పట్టణంలోని డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు క్యాంపు కార్యాలయంలో నిర్మల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం చేపట్టారు. రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘన నివాళులు అర్పించారు. దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ చేసిన సేవలను నేతలు కొనియాడారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా డీసీసీ గారి ఆధ్వర్యంలో మరి చేపడుతున్నటువంటి కార్యక్రమం, ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి గొప్ప విషయాలు మరి చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. మరి ఈరోజు ఆయన చేసినటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, మరి ఈ టెక్నాలజీని తీసుకొచ్చింది మరి రాజీవ్ గాంధీ గారే. ఈరోజు ప్రతి వారి జేబులో కానీ మొబైల్స్ ఇవన్నీ ఉన్నాయంటే మరి ఆయన తీసుకొచ్చినటువంటి ఆనాడు టెక్నాలజీ ప్రకారమే ఈరోజు రాజీవ్ గాంధీ గారు గుర్తు చేసుకోవాలా. మరి ముఖ్యంగా యువకులకు 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించినటువంటి ఘనత మరి రాజీవ్ గాంధీకి చెల్లుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాజీవ్ గాంధీ చాలా గొప్ప వ్యక్తి. కోశెట్టి గారు చెప్పినట్టు 18 సంవత్సరాలకే ఆయన ఓటు హక్కు కల్పించారు. రాజీవ్ టెక్నాలజీ ఊర్లలో మార్పు సిస్టమ్ వచ్చినప్పుడు నేను 91లో చూసిన మా మేడ్చల్లోకి వైర్లు లేకుండా ఒక మార్పు సిస్టమ్ టెక్నాలజీ డెవలప్ చేసింది కూడా రాజీవ్ గాంధీ గారే. రాజీవ్ గాంధీ గారు మన దేశానికి కొరకు ఎన్నో సేవలు చేసినారు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అప్పుడు ఆయన చనిపోవడం కూడా ఒక టెర్రరిస్ట్